ఏమాత్రం తీరిక దొరికినా నిద్రపోవటం, షాపింగ్ చేయటం లేదా రెస్ట్ తీసుకోవటం చేస్తూ ఉంటాం. అయితే మన జీవితకాలంలో దేనికి ఎంత టైం కేటాయిస్తాం అనేదాన్ని ఎప్పుడైనా ఊహించారా? యాక్చువల్గా మనలో ప్రతి ఒక్కరికి ఉండేది 24 గంటలు మాత్రమే. అయితే చాలామంది పొద్దున్న లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఎన్నో రకాల పనులతో నానా హైరాణ పడిపోతూ ఉంటారు. అప్పటికి కూడా టైం సరిపోలేదు అంటూ ఏవో కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. కానీ అతి కొద్ది మంది మాత్రం ఆ 24 గంటలు పర్ఫెక్ట్గా వాడుకొని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. మనం ఒక్కో పనికి జీవితకాలంలో ఎంత టైం కేటాయిస్తామో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోవటం మాత్రం ఖాయం. ఓ సర్వే ప్రకారం మానవ జీవితకాలాన్ని ప్రామాణికంగా తీసుకుని లైఫ్ మొత్తంలో ఏ పనికి ఎంత టైం స్పెండ్ చేస్తున్నామన్న విషయాన్ని అంచనా వేస్తే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. మన జీవితంలో భాగమైన నిద్ర, తినటం, టీవీ చూడటం ఇలాంటి పనులకు ఎంత టైం కేటాయిస్తామో మీరే చూడండి. అన్నింటికన్నా ఎక్కువగా మనం నిద్రపోవటానికి అత్యధికంగా 25 సంవత్సరాల సమయాన్ని కేటాయిస్తామంట. మన జీవిత కాలంలో నవ్వటానికి మనం ఎంత సమయం కేటాయిస్తామో తెలుసా? ఉదాహరణకు మన జీవితకాలం 60 ఏళ్ళు అనుకోండి. అందులో 4 నెలలు నవ్వటానికి సరిపోతాయంట. టీవీ చూడటం ఇష్టపడిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందుకే మన జీవితకాలంలో మనం టీవీ చూడటానికి 10 ఏళ్లు కేటాయిస్తాం. ప్రస్తుతం ఎవరు చూసినా ఇంటర్నెట్కు అడిక్ట్ అయిపోయారు. బస్లో, ఇంట్లో, ఆఫీస్లో ఎక్కడ చూసినా ఫోన్ లేదంటే ట్యాబ్ లేదంటే ల్యాప్టాప్ ఏదో ఒకటి ఓపెన్ చేసి ఇంటర్నెట్లో గడిపేస్తారు. మరి మన జీవితకాలంలో మనం ఆన్లైన్లో గడిపే సమయం ఎంతో తెలుసా? 8 ఏళ్లు. రోజుకు 3 సార్లు ఆహారం తింటాం. ఇక మధ్యలో స్నాక్స్, బయటికి వెళ్ళినప్పుడు టైంపాస్ తిండి, ఇలా మొత్తం కలిపి మన జీవితాంతం తినటానికి మనం కేటాయించే సమయం 3.5 ఏళ్లు. అలాగే బాత్రూంలో 1.5 సంవత్సరం స్పెండ్ చేస్తామంట. అందులో 180 రోజులు బాతింగ్కే ఉపయోగిస్తామంట. ఇక జీవితకాలంలో వర్క్ లైఫ్కు 14 ఏళ్లు కేటాయిస్తామట. అలాగే ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవటానికి, పిల్లలతో ఆడుకోవటానికి 3 సంవత్సరాలు కేటాయిస్తామట. ఇకపోతే డ్రైవింగ్ చేయటానికి, మధ్యలో ట్రాఫిక్లో ఇరుక్కుపోవటానికి కలిపి మన లైఫ్ టైంలో 4.5 సంవత్సరాలు కేటాయించాల్సిందే. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు చెప్పే విషయం మాత్రం ఆడవాళ్లకు కాస్త కోపం తెప్పించొచ్చు. ఎందుకంటే లేడీస్ వాళ్ల జీవితకాలంలో 1 సంవత్సర కాలాన్ని ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎలా తయారవ్వాలి అన్న ఆలోచనతోనే గడిపేస్తారట. చూసారుగా మన లైఫ్ టైంలో మనం ఏ విషయానికి ఎంత సమయాన్ని స్పెండ్ చేస్తున్నామో. ఏదేమైనా కాలం చాలా విలువైంది.